అక్క తమ్ముడు ఏమైందక్క? అన్నల్ని పిలువురా. వాళ్ళకు పైసా పోతే పానం పోతుంది. నేను పానం పోయినా వాళ్ళకి అక్కర్లేదు. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో చెల్లమ్మకు ఇవిగోమా కడసారి కానుకలు కన్నమ్మకు ఇవిగోమా కన్నీళ్ళ స్నానాలు. శైలజ, శైలజ, కాలేదా పూజ ఇంకా? ఏంటిదండి? ఇగో ఆ కొమరయ్య కౌలు పైసలు ఇచ్చిండు, తీసుకో. మరి సరే గాని ఆ రాజయ్యకి ఇచ్చిన 3 ఎకరాల కౌలు పైసలు ఏవి? 2-3 సార్లు వాళ్ళ ఇంటికి పోయినా వాడు ఎప్పుడు కలుపుతలేడు. ఇక కలుమని చెప్పిన మరి. కలవకుంటే అలా భార్య లేదా? అలా భార్యని అడుగుతా అయిపో కదా. అలా భార్యను ఎందుకు అడుగుడు? సంవత్సరం ఇస్తాడు కదా, రాడా కలవడా? కలుతాం అవుతాడు. సరే మరి పా, చాయ్ పెడతా తాగు. ఇంకా హలో అన్న, ఏమైంది గట్ల మాట్లాడుతున్నావు? బండి మీదకి వెళ్ళి కింద పడ్డ చెల్లె, దెబ్బలు తాకినాయి. ఏంది, బండి నుంచి కింద పడ్డావా? అన్న బాగానే తాకినాయి అన్న దెబ్బలు. బాగా ఏం తాకలే చెల్లె, నువ్వేం కంగారు పడకు. అన్న ఇప్పుడే బావ చేనులకేండు, వచ్చినాక నేను అత్తనే. సరే చెల్లె. సరేనే అత్త. అగు వచ్చినవా? మా అన్న బండి నుంచి కింద పడ్డాడట, పోయి చూసేద్దాంపా. పోయి చూసేద్దాంపా అంటే సప్పుడు అయ్యావు. నాకు మా చెల్లె గుర్తుకొచ్చింది, దాని పానం కూడా మంచిగా ఉంటుంది. మీ చెల్లి ఇప్పుడేం జావది కానీ ఫస్ట్ అయితే మా అన్నని చూసేద్దాంపా. సరే నేను పైన వేసుకున్నాను. సెల్లనట సెల్లి, అక్కడ మా అన్న పడ్డడానికి ఇంత బాధ కొద్ది చెప్తే అలా సెల్లాదికి వచ్చింది అంటుండు.
అందం మీద ఉన్న శ్రద్ధ కాస్త ఇంటి సంసారం మీద కూడా పెట్టే. అంటే ఏంది నీ ఉద్దేశం? నీ ఇంట్లో ఏం పని చేస్తలేనా? అన్నం వండుతలేనా? కూర వండుతలేనా? నీకు విలువిత్తలేనా? ఏమో సోకుల మీద పడ్డావని బాగా అంటున్నావు. తయారు కావద్దా ఇక? అది కాదే నేను చెప్పేది నువ్వు. ఏంది కాదు? అయినా నీ మంచిగా కనబడు, నీకు నచ్చేది. ఎప్పుడు నా మీద పడి ఎడతాడు. ఛీ, ఏమంటున్నావే? టమాటా కూర ఎత్తానా? అబ్బా ఎప్పుడు ఈ టమాటాలు బెండకాయలేనా? ఇగో అర్ధ చికెన్ తెత్తాండు. ఏంది చికెనా? అసలే శ్రావణం, ఇప్పుడు చికెన్ ఎక్కడి? చికెన్ లేదేం లేదు. అబ్బో అంతకుముందు చికెన్ తెత్తా అండినట్టు పెద్ద బిల్డప్. అయిన ఎప్పుడన్నా ఈ శ్రావణంలో చికెన్ తిన్నావా మనము? దాని వాసనే తెలియదు. మంచిగా టమాటా కూర ఎత్తా, కడుపు నిండా తిను, ఎల్లిపాయలు వేసి ఎత్తా. అవునా? ఒక పని చేయి, నువ్వే తిన. నువ్వు తినవా? నీ ఊకే కూరగాయలు తినుడు. నీకేం తెలుసు కూరగాయల గురించి? అమ్మో, శ్రావణంలో ఇంటికి చికెన్ తీసుకొస్తే నీరు వంట చేయాలట. చికెన్ లేదేం లేదు పో. ఏడికి పోయినా పొద్దుగాలనే? పైసల కోసం ఊరంతా తిరిగొచ్చిందే, ఎక్కడ ఒక్క రూపాయి పుట్టలే. నాకున్న రోగానికి నేను ఎన్ని రోజులు బతకాలని ఉంటే గన్ని రోజులే బతుకుతా, అంతేగాని పైసా బతికిస్తుందా ఎప్పు? ఎందుకే గట్లంటావు? ఒక్కొక్కసారి పైసా పానం పోతుంది. అవునా? నిజమా? నిజంగా పైసా పానం పోతుందా? అయితే నాకు బతకాలని ఉన్నది, నీతోటి కలిసి 100 ఏళ్ళు కలిసి ఉండాలని ఉన్నది. నీకు పైసలు ఏడ దొరకలేమంటున్నావు కదా, ఒకసారి మా అన్నల్ని అడిగి చూడరాదు? ఏమైంది సప్పుడు ఎత్తలేవు? ఒకసారి మా అన్నల్ని అడగరాదు పైసలు? అడిగిందే, ముందుగా మీ అన్న అమ్ములనే అడిగినవా? ఏమన్నారు? ఇత్తా అన్నారా? వాళ్ళు ఏం సప్పుడు చేయలేదే. నా తోడబుట్టినోళ్ళు నాకు పానం పోతారు అనుకున్నా. వాళ్ళకు పైసా పోతే పానం పోతుందే, నీ పానం పోయినా వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు బాధపడకే బావాలి, వాళ్ళకు నువ్వు యాదికి రావు. నువ్వు బతుకున్న సచ్చిన శవం లెక్క, వాళ్ళు నిన్ను యాద్ చేసుకోరు. నేను యాదికత్తావా? ఇంకెప్పుడు వస్తావే? ఇంకెప్పుడు యాదికత్తావు? రాకెట్ల పుణ్యానికి. కిటనా కిటనా? ఎవరు? అన్న ఏంది కిటనా? అప్పిచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అసలు లేదు, వడ్డీ లేదు. ఏదో మంచను అని నీకు పైసలు ఇచ్చిన, ఇదేనని మంచితనం. నా భార్యకు పానం మంచలేదన్నా, అప్పుల పాలైనా. కొన్ని రోజులు ఒక్కేవాటన్నా, నేను ఎట్లా అన్నా చదువుతా అన్నా. దాని పే మీద ఉన్న బంగారం అంతా
అయినా దాని ఆరోగ్యం మంచిగా కాలేదు. నేనే మస్తు పరిశాన్లు ఉన్నా. కొన్ని రోజులు ఒప్పుకేవాటన్నా, అర్థం చేసుకో. సరే కిట్టన్నా, నీ భార్యకు పానం మంచిగా అంటాను కదా, కొన్ని రోజులు మాత్రమే ఒప్పుకోబడతా. సరే అన్న. ఇక్కడంతా అన్నం తిని గోళీలు వేసుకో. నాకు ఊళ్ళో పని పోయొత్తా. సరే పోయి రాపో, తినేసుకుంటా నేను గోళీలు. జాగ్రత్త. చెల్లె చెల్లె, అన్నా నువ్వా? రా అన్న లోపలికి. చెల్లె పానం ఎట్లున్నదిరా? గట్లనే ఉన్నదన్నా, ఎన్ని మందులు వాడినా ముస తగ్గుతలేదు. మొన్న బావ ఇంటికి వచ్చి నీ పానం బాగాలేదని పైసలు అడిగినరా, అందుకే తీసుకొచ్చిన పైసలు. ఇగో తీసుకోరా, 1,00,000 రూపాయలు. చెల్లె బావేటి వేడి చెల్లె? ఇప్పుడే ఊళ్ళకి పోయిండి అన్న. మరి రేపు హాస్పిటల్ పోవాలి కదా, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా మంచిదే, నీ పానం మంచిగా కావాలి. మాకెవరినా చెల్లె, నువ్వు తప్ప. అన్నా 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 అన్నా, నువ్వు నా దగ్గరికి వచ్చినావు అనుకుంటే కాదన్నా, నాతో మాట్లాడినావు అనుకుంటే కాదన్నా. నువ్వు నా దగ్గరికి రాలేదా? నాతో మాట్లాడలేదా? ఎందుకన్నా ఈ చెల్లి మీకు యాది కత్తలేదా? అమ్మా సరే మరి ఉంటా, ఇగో ఈయన వచ్చిండు. ఇగో శైలజ, రేపు రాకెట్ల పోతున్నాము కదా, మా చెల్లకు కొత్త చీర కొన్నాను. ఏంది చీర తీసుకొచ్చినావా? ఒకసారి టీ నేను చూస్తా. టీ ఎప్పుడన్నా నేను అడిగినా కూడా చీర దేవు, కానీ మీ చెల్లకు చీర తీసుకొచ్చినావా? బా ఇంత మంచిగా ఉన్నది, ఇంత ఖరీదైన చీర మీ చెల్లకు తీసుకొచ్చినావా? నాకు బాగా నచ్చింది ఈ చీర, నేనే ఉంచుకుంటా. ఇగో మీ చెల్లకు వేరే చీర ఇస్తా, నా దగ్గర ఒకటి తక్కువ రేటు చీర ఉన్నది, ఆ చీర ఇస్తా, ఇది నేనే ఉంచుకుంటా. వేరే చీర ఎందుకే, నీకు కావాలంటే ఇంకో చీర కొనిస్తా, ఇది చెల్లెకి పెడదాం. అబ్బా ఎంత మంచిగా ఉన్నది చూడు. ఎప్పుడైనా నాకు ఇంత పట్టు చీర తీసుకొచ్చినావు నువ్వు? ఇంత రేటుది ఈ చీర మీ చెల్లకు అవసరమా? ఎప్పుడు నేనే ఉంచుకుంటా. ఇంత మంచి చీర తీసుకొచ్చిండు, పెళ్ళైనప్పుడు ఒక్కసారి కూడా నాకు ఇట్లాంటి చీర తేలే. అబ్బో ఈ చీర బయట ఉంటే మళ్ళీ వాళ్ళ చెల్లెకి ఇస్తాడు, నేను మంచి లోపల బీరువాలో దాచిపెట్టుకుంటా. అంజలి, అంజలి, ఏంటిది? రేపు రాకెట్ల పున్నాం కానీ మా చెల్లెత్తది పోయి ఒక చీర కొనుక్కొత్తా. ఏంది చీర కొనుకొస్తావా?
సరే పైసలు ఎన్ని తీసుకుపోతున్నావు? 2000 తీసుకుపోతున్నానే. ఏంది 2000 తీసుకుపోతున్నావా? ఆమెకు 2000 చీర అవసరం ఇప్పుడు? 500 చీర కొనుకరా. సరే అయితే ఇద్దరం పోయి కొనుక్కోదాంపా. నేనెందుకు వస్తా? నేను రాను, నువ్వు పోయి కొనుకరా పో. సరేనా, పోయి కొనుక్కొత్తా మరి. సరే. ఈ మనిషి 2000 పట్టుకొని పోతాండు. 500 తెస్తాడు, ఇంకా 2000 ఇంకా కలిపి తెస్తాడు. చూస్తా కదా ఎసుండి చీర తెస్తాడు. వెళ్ళినాడు. అయ్యో తాళం ఎత్తా నాగరాదు. పాయిగా ఇగో మీ చెల్ల రాఖీ కట్టడానికి వస్తుందని మంచి చీర కొనేవు, మనకున్నంతలో కొందాం సరేనా? నువ్వు ఎన్ని చీరలైనా కొనొచ్చు, ఎన్ని చీరలైనా కట్టచ్చు. మా చెల్లె సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మంచిది కొంటే ఏమైతుందే? అరే ఇప్పుడు నేను అద్దననా, ఏదో మనకు తగ్గట్టు కొందామని అంటానా. కొందాంపా. ఇగో రేపు మీ అక్క వచ్చి నీకు రాఖీ కట్టినాక కట్నం ఎంత పెడతావు? ఎంతేంది? 2000 పెడతా. ఏంది 2000 పెడతావా? నువ్వు పోయినసారి ఎంత పెట్టినావు? 500. ఇప్పుడు కూడా గంత పెట్టు. అట్లా కాదే, మా అక్కకు ఇప్పుడు ఆరోగ్యం మంచిలేదు కదా. ఇప్పుడు ఆ 2000 పెట్టిన దీనికన్నా పని చేస్తే. అగో అయితే మనకేం అవసరం? మనకు అవసరం లేదు. ఇగో మనము చిన్నోళ్ళం, ఇంకా 3 ఉన్నారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు ఇచ్చుకుంటారు. తీ అట్లా కాదే, చెప్తే ఎందుకు? ఇగో నాకు గవన్నీ చెప్పకు, నువ్వు 500 పెట్టు. అంతకంటే ఎక్కువ పెట్టినావు అనుకో మంచిగా ఉండే చెప్తానా. నీ పానం మంచిగా ఉంటలేదని తెలిసి కూడా ఒక్క రోజాలని అన్నాములు నిన్ను చూడడానికి వచ్చిల్లానే? అసంటోళ్ళకి రాకట్టడానికి వస్తాను. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ప్రతి సంవత్సరం నేను పోయే కదా మా అన్నదమ్ములకు రాఖీ కట్టేది. వాళ్ళకి నేను తప్ప ఎవరున్నారు? నా పానం మంచి లేకపోతే చూడటానికి రాలేదని వాళ్ళ మీద నేనెందుకు కోపం పెంచుకోవాలి? తోడబుట్టిన వాళ్ళకు రాఖీ కడితే వాళ్ళ ప్రేమతోటి నేను ఇంకా 2 అద్దులు ఎక్కువ బతుకుతా కావచ్చు. ఓ తోడబుట్టిన వాళ్ళు, నువ్వు సత్తే నీ పాడవడం వేయడానికి రారే వాళ్ళు. సాయంత్రం నన్ను తీసుకురావడానికి వస్తావు కదా? అత్తది. సరే పోతున్నా. జాగ్రత్త పోయిరా. సాయంత్రం పూట నువ్వు తీసుకొచ్చేది నన్ను కాదు, నా శవాన్ని. శైలజ, శైలజ, ఇగో చెల్లొచ్చిందిరా. భవాని రా లోపలికి. చెల్లె పారం మంచుకుంటుందా? మంచిగా ఉంటుందన్న. భవాని తమ్ముడు రాలేదారా? రాలేదు వారిని. సాయంత్రం నన్ను తీసుకుపోవడానికి వస్తాను. శైలజ చాప్ అయిపో, చెల్లె రాఖీ కడుతుంది. మళ్ళీ తమ్ముళ్ళ దగ్గర పోవాలి కదా. సరేనండి, తెస్తా.
చెల్లె పొద్దుంటుండి ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడు రాఖీ కడతావా నీకోసం ఎదురు చూస్తున్నారా? అన్న నేను కూడా ఎప్పుడు తెల్లారుతుందా, మీ అందరికి నేను ఎప్పుడు రాఖీ కట్టాలనా అని రాత్రంతా మేల్కోతోనే ఉన్నానే. చెల్లె వచ్చినావు కదా, రాఖీ కట్ట. ఇగో చెల్లకు ఎవరు? నాకేమద్దన్నా. అదేంటి భవాని, ప్రతి సంవత్సరం పెడుతున్నాం కదా, ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమద్దు వదినే, నాకు మీ ప్రేమ ఉంటే చాలు. అన్న అన్నలు తమ్ముడు నా కోసం చూస్తురు కావచ్చు, నేను పోతా. భవాని అన్నవన్న తీసుకోరాదు. అద్దు వదినే, నా కడుపు నిండింది. చెల్లె నీకోసం చీర తెచ్చిండ్రా. అద్దన్నా, నేను చీరద్దంటున్నాను, ఏమనుకోకు. పెద్దన్న తెచ్చినా కూడా నేనేం తీసుకోలేదు. నా మాటని తప్పు పట్టుకోకన్నా, నేను పోతా. చీర తీసుకురా. చెల్లె ఇవి ఈ చీర తీసుకోరా, నీకోసమే కొనుకొచ్చినాం. అద్దన్నా, నేను మీరు పెట్టే పైసల కోసమో చీరల కోసమో రాలేదు. మీ మీద ప్రేమతో వచ్చిన. ఎల్లకాలం నా మీద మీ ప్రేమ ఉంటే చాలు. పోతన్నా.
అక్క డబ్బులు తీసుకో. ఏంద్రా తమ్ముడు, ఈ అక్క ప్రేమని 500 రూపాయలతోటి వెలగడుతున్నావా? నువ్వు ఇచ్చే పైసల కోసం నేను రాలేదా? నీ మీద ప్రేమతోటి రాఖీ కట్టడానికి వచ్చిన. నాకు అద్దరా, నాకే పైసలు వద్దు. నువ్వు మరదలు మంచిగా ఉంటే చాలు. మా అందట్లా నువ్వే చిన్నవిరా. అందుకే నీ మీద నా పానం బాగా కొట్టుకుంటుంది. అక్క గెలవకి గెలవకి. సరేరా, నేను పోతా. సరే అక్క. అక్క లే అక్క, ఏమైంది? ఏమైంది అక్క? లే అక్క. అక్క 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 తమ్ముడు, ఏమైంది అక్క? అన్నల్ని విలువరా. సరే అక్క, పిలుచుకత్త. అక్క అక్క లే అక్క, నీకేం కాదక్క. అక్క 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 తీసుకొచ్చిన అక్క. చెల్లి ఏమైందిరా? ఏమైంది? భవానీ ఏమైంది? భవానీ లే. భవానీ ఇగో నీ అన్నలు వచ్చిరు, తమ్ముడు వచ్చిరు, చూడు భవానీ. భవానీ ఏమైంది? భవానీ లే. భవానీ చెల్లె లే, చెల్లె 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 లే, చెల్లె లేరా, లే అక్క. అక్క అన్నలు, తమ్ముడు, అక్క నాకు పానం మంచిగా లేకపోతే ఒక్కులన్నా చూస్తానికి అత్తరు అనుకున్నారా? కానీ ఏ ఒక్కులు కూడా రాలే. రాఖీ పండుగ దాకా అన్న నేను బతుకుతానో లేదో, అన్నలకు తమ్మునికి రాఖీ గడిపానో లేదో అనుకున్నారా? మీకైతే రాఖీ కట్టిన అన్న రాఖీ కట్టిందే. నీకేం కాదు చెల్లె, నీకేం కాదు. ఇక పోతున్నా. అక్క అక్క లే అక్క. చెల్లె హాస్పిటల్ చెల్లె చెల్లె లేరా చెల్లె. చెల్లె నువ్వు లేరా చెల్లె. లే చెల్లె. చనిపోయింది. ఒక్కలం కూడా పోకపోతే గారా మనం. నువ్వు కూడా 1,00,000 రూపాయల డబ్బులు హాస్పిటల్కి ఇస్తాడు, నువ్వు కూడా వద్దన్నావు. అందరం కారణమైనవురా మనం. చెల్లె భవానీ లే. భవానీ లే అక్క. ఇట్లా అయితే అనుకోలే భవానీ. లే భవానీ లే అక్క. నేను తప్పు చేసినాం రా, తప్పు చేసినాం రా. లేరా, మమ్మల్ని క్షమించురా. అక్క లే అక్క. అక్క లే అక్క. చెల్లె లే చెల్లె. చెల్లె మా నలుగురు తోడా, నువ్వు ఒక్కదానే కాదు. మేము నలుగురు నీ తోడబుట్టలు ఉన్నట్టే గాని ఏమైనా నీకు కాపాడుకోలేకపోయినా నిన్ను. తప్పలేదు అక్క. నాకు చెప్పకుండా నాకు నాకేమని ఒకసారి లేదు ఉన్నప్పుడు నీ తెలియదు. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో. చెల్లమ్మకు ఇవిగోమా కడసారి కానుకలు, కన్నమ్మకు ఇవిగోమా కన్నీళ్ళ స్నానాలు. ఏ లోకంలో నువ్వున్నా,
ఏ జన్మైనా ఈ అన్నకు చెల్లివి నువ్వమ్మా. మన అమ్మను నే తేలేదని అలిగే అమ్మ దగ్గరకే వెళ్ళిపోయావా, కడతేరిపోయావా చెల్లి నా కన తల్లి, కడసారి దీవెనలివిగో మా.